జై జై శంకర హర హర శంకర. మన వేద భారత పరిక్రమ యాత్రలో ఈరోజు ప్రముఖ జ్యోతిర్లింగమైనటువంటి జార్ఖండ్లో వైద్యనాథ్ దివ్య క్షేత్ర సన్నిధానంలో ఉన్నాము. అయితే ఇప్పుడు ఒక మహానుభావులు పురాతన గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలైనటువంటి అవన్నీ కూడా నాడీ జ్యోతిష్యానికి సంబంధించినవి. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి చరిత్ర ఆ నాడీ అలాగే వేలిముద్రల ద్వారా తెలుసుకునే గ్రంథం అది. ఆ గ్రంథాన్ని అది బాగా ఇదైపోతే పాడైపోతుంది. ఇంకా ఆ గ్రంథం ఇంకా ఎవరో చదివే పరిస్థితిలో లేదు అనే స్థితికి వచ్చేసరికి ఈయన అశోక్ మిశ్రా గారు వీరు మిథిలాపురి నుంచి ఒక 20 జనరేషన్స్ ముందు ఇక్కడికి ఫ్యామిలీ అంతా ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడా ఇక్కడే జార్ఖండ్లోనే నివసిస్తున్నారు. వీరు అమర్కంటక్ అంటే మధ్యప్రదేశ్లో నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్న పురోహితులు కావచ్చు, పండితులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలను తీసుకొచ్చి ఈయన భద్రపరుస్తూ ఈ విధంగా ఎంతో శ్రద్ధతో కూర్చొని ఆర్నిషలో ఆయన కష్టపడి రాస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఇటువంటి గ్రంథాలు ఎంతగానో అవసరం కాబట్టి అటువంటి గ్రంథాలన్నీ కూడా ఆయన మన భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. ఇంకా చూడండి ఎంత శ్రద్ధగా ఆయన చక్కగా లైన్లు కొట్టుకొని ఎంత నీట్గా ఆయన దస్తూరి కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇదంతా కూడా ఆయన కూర్చొని రాశారు. ఇదిగో మనం చూస్తున్నట్లయితే చూడండి ప్రతి పేజీ ఎంత చక్కగా రాశారు ఆయన. ఇంకా ఎంత పెద్ద గ్రంథం ఉందో ఇది ఇంకా సగం కూడా అవుతుంది. ఇంకా ఆ గ్రంథం అంతా రాయిస్తే ఆయన స్పైస్ సరిపోతుందో లేదో కూడా నాకు తెలియదు. అంత పెద్ద గ్రంథాలు అన్నీ కూడా మరి ఎప్పటి నుంచి రాస్తున్నారో తెలియదు. కానీ అటువంటి మహానుభావులు తెలుసుకోవడం ఈరోజు మా అదృష్టంగా భావిస్తున్నాం. జై జై శంకర హర హర శంకర.